పూరా లోకల్. హిందూ సోదరులు ఇప్పుడు రంజాన్ వచ్చినా లేకపోతే మిగతా పండుగలు ఏమొచ్చినా బక్రీద్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే హలీం తింటారు, బిర్యానీ తింటారు. ఇప్పుడు ఇస్లాం మతస్థులకు సంబంధించి రెస్టారెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అక్కడికి వెళ్ళి వీళ్ళు భోజనాలు చేస్తుంటారు, మంచిగా ఫుడ్ తింటారు. మరి ఇన్ దట్ సేమ్ వే కొంతమంది పాటిస్తారు. ముస్లిమ్స్ అందరూ పాటించట్లేదు అని కొంతమంది అయితే పాటించట్లేదు ముసల్మాన్స్లో. అంటే ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది అనుకోండి, స్కూళ్ళల్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కులమత భేదాలు తేడా లేకుండా. కానీ బయటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకు, అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు చెప్పాల్సిన వాళ్ళు జెండా పట్టుకోరు. ఆగస్టు 15కి అక్కడ ఏదైతే జెండాకి వందనం జరుగుతుందో అక్కడికి రారు. సో మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చాలామంది ముస్లింలో ఒక అపోహ అనేది ఉంది. మేము జెండాను పట్టుకుంటే ఎక్కడ ఇస్లాం ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళముగా అవుతామో అనే ఒక భయంతో కొంతమంది చేయరు. ఇప్పుడు ఇస్లాం మతానికి సంబంధించిన జెండా ఏమో అది ఒక మతానికే సంబంధించింది. ఇక్కడ భారతదేశానికి దేశానికి సంబంధించిన జెండా కదా. జాతీయ జెండాను సెల్యూట్ కొట్టడము, దాన్ని గౌరవించడము భారతీయునిగా ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము, బాధ్యత కూడా. అలాగే ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలి. మెల్లిమెల్లిగా ఆ యొక్క ఏమంటారు పరంపర కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ముస్లింలు ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ భావన వాళ్ళలో ఎలా వచ్చింది అంటే, ఎవరైతే దీనికి నమ్మరో వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్లకు ఇస్లాం యొక్క అవగాహన పూర్తిగా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర వాళ్ళకు అస్సలు తెలియదు. అలాగే ఎవరైతే ముస్లిం మత పెద్దలు ఉంటారో పండిత వర్గము వాళ్ళకు బోధించట్లేదు, సరైన రీతిలో వాళ్ళకు బోధించడం లేదు. కానీ జెండాను పట్టుకోవడము అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో జెండా కోసం చాలా మంది సహాబాలు వారి యొక్క ప్రాణాలే బలిగా ఇచ్చారు. ఒక యుద్ధం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో, దాన్ని జంగే ముత్తా అంటారు. యుద్ధం ముత్తా అనే యుద్ధం. ఆ యుద్ధంలో చాలా మంది సహాబాలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒక సహాబీ ఆ జెండా పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే దౌర్జన్యపరులు అపోజిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏ చేతిలో అయితే ఆయన జెండా పట్టుకున్నాడో ఆ చేతిని నరికేస్తారు. ఆయన ఏం చేస్తారు సహాబీ అంటే, ఆ జెండాను మరో చేతిలో తీసుకుంటారు, ఈ చేతిలో తీసుకొని మళ్ళీ పట్టుకుంటారు. నా జెండాని నేను కింద పడనివ్వను, ఇది నా గౌరవం అని పట్టుకుంటాడు. అయితే ఆ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఆ చేతిని కూడా నరికేస్తాడు. ఆ సమయంలో కూడా ఆ సహాబీ ఏం చేస్తారు అంటే ఆ జెండాను ఈ రెండు భుజాలు ఉన్నాయి కదా, భుజస్కంధాల నుంచి ఇలా పట్టుకుంటాడు, నా జెండాను నేను కింద పడనివ్వను అని. అయితే ఆ వ్యక్తి రాక్షసుడు రెండు భాగాలుగా ఆయనకు కోసి చంపేస్తాడు కత్తితో. అయితే లాస్ట్లో వస్తున్నాను నేను. అయితే వాళ్ళు ప్రాణాలు బలిగా ఇచ్చినా గానీ తమ యొక్క జాతీయ జెండాను కింద పడనివ్వలేదు. కానీ నేటి ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? నేటి ముస్లింల పరిస్థితి జెండాను చూసి వాళ్ళు గౌరవించడం లేదు, సెల్యూట్ కొట్టడం లేదు. సెల్యూట్ కొట్టడం ఏం తప్పు కాదు, ఎందుకంటే మనము ఎవరికైతే ఏ సర్వసృష్టికర్తల దేవునికైతే సజ్దా చేస్తున్నామో ఆ యొక్క సజ్దా మనం చేయట్లేదు కదా మన జెండాకి, కేవలం దానికి మనము తల ఎత్తి సెల్యూట్ చేస్తున్నాము ఒక గౌరవపదంగా. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జెండాను గౌరవించడం పట్ల కూడా ఇలాంటి ఆదర్శంగా నిలిచారు. కనుక ముస్లిం సమాజం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా అనుసరిస్తే, నిజంగా ప్రవక్త వారి యొక్క ప్రేమ మమకారము తమ గుండెల్లో ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉంటూ భారత జాతి యొక్క జెండాను ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి, దానికి గౌరవించాలి. ప్రతి ఒక్క ముస్లిం యొక్క బాధ్యత ఇది.